శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 3, 12, 21, 30 తేదీలో పుట్టినవారు ఎలా ఉంటారు, వాళ్ళు ఏం చేస్తే బాగుంటారు, అసలు ఈ నెంబర్లు మనిషికి ఏమైనా సహాయం చేస్తాయా, న్యూమరాలజీ అనేది కరెక్టేనా, పేరు మార్చుకున్నంత మాత్రాన మన భవిష్యత్తు మారుతుందా, ఈ అంశం గురించి చెప్తున్నానండి. ఏదైనా చెప్తున్నానంటే నేను పూర్తిగా విశ్వసించిన తర్వాతనే, చాలా గ్రంథాలు చదివిన తర్వాతనే, చాలా పుస్తకాలు రిఫర్ చేసిన తర్వాతనే, ప్రాక్టికల్గా నేను చూసిన తర్వాతనే నేను చెప్తాను. ఏదైనా మీకు నా యొక్క న్యూమరాలజీ కానీ జాతక పరిష్కారాలు కానీ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఇంటి దగ్గరే కూర్చొని అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. ఇకపోతే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టినవారు, ఈ 3 నెంబర్లో పుట్టినవారు ఎవరైనా కానీ గురు సంఖ్యలోకి వస్తారండి. మీనరాశి కానీ ధనుసు రాశి కానీ అయితే వారికి చాలా అదృష్టం. వీరు ఎక్కువగా ధరించవలసిన దుస్తువులు పసుపు రంగు కానీ లేదా పింక్ కలర్ కానీ, ఈ 2 కలర్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వీరి అదృష్టరత్నం కనకపుష్య రాగం. ఈ కనకపుష్య రాగాన్ని వీరు 3.5 క్యారెట్లు రింగ్లో కానీ లాకెట్లో చేసుకుంటే బాగుంటుంది. లాకెట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రింగ్ అయితే రకరకాల స్థలాలలో మనం అపరిశుభ్రంగా ఉంటాం కాబట్టి నేను ఎక్కువ మందికి చెప్పేది లాకెట్సే. అయితే ఈ 3 నెంబర్ వారు ఎలా ఉంటారు? ఈ 3 నెంబర్ వారు పెద్దరికంగా ఉంటారండి. ఆచితూచి మాట్లాడడం, ఏదైనా విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మాట్లాడడం, ఆ ఊరికేనే అరవడం అలా చేయరు. తర్వాత జ్ఞానవంతులుగా ఉంటారు. ఎంతో అంతో చదువు లేకున్నా కానీ వారికి ఎంతో అంతో జ్ఞానం ఉంటుంది. చాలామందిని చూశానండి ఊళ్ళల్లో, వారికి వ్యవసాయదారులుగా ఉంటారు కానీ వారికి జ్ఞానాన్ని చూస్తే చాలా చక్కని జ్ఞానం ఉంటుంది, మంచి విషయ పరిజ్ఞానం ఉంటుంది, రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది. కుటుంబంలో ఈ 3 నెంబర్లో ఎవరున్నా కానీ యజమానులు ఆ కుటుంబాన్ని సవ్యంగా చక్కని దిశగా నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఇకపోతే విద్యా విషయాలలో చాలామందికి 3 నెంబర్లో ఉన్నవారు మంచి విద్యావేత్తలుగా, మంచి ప్రవచనకర్తలుగా, మంచి భాషాపరులుగా, చాకచక్యంగా మాట్లాడే తెలివిగా బ్రహ్మాండంగా ఉన్నారు. ఇక వ్యాపార రంగంలోకి వస్తే ఈ 3 నెంబర్లో ఉన్నవారు వ్యాపార రంగం కూడా ఒక చక్కని పద్ధతిలో, క్రమ పద్ధతిలో చేస్తున్నారు. టాప్ మోస్ట్లో అయితే నాకు కనబడలేదు కానీ వారికి ఆ వ్యాపారం అనుకూలంగానే నడుస్తూ ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఈ 3 నెంబర్లో ఉండేవాళ్ళు కింగ్ మేకర్స్ అంటారు వీళ్ళను. అంటే వీరు రాజకీయంగా ఎదగలేకపోవచ్చు కానీ వీరు రాజకీయంగా ఎదిగేందుకు నాయకులను తయారు చేస్తారు. నాయకులనంటే ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని చెప్పేసి ఒక మంచి మార్గాన్ని సూచిస్తూ పెద్ద పెద్ద నాయకులను తయారు చేసిన వాళ్ళల్లో వీళ్ళు ఉన్నారు. వీరు రాజకీయ రంగంలో ఉండవచ్చు కానీ వీరికంటే ఎక్కువ వారి శిష్యులు అద్భుతంగా రాణిస్తున్నారు. తర్వాత ప్రభుత్వ సలహాదారులుగా ఉంటారు. ప్రభుత్వం నడుస్తూ ఉంటే దానికి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఇంకా ఏ మంత్రులన్నా కానివ్వండి, వారికి ముఖ్య సలహాదారులుగా ఉండి మంచి మంచి సూచనలు చేస్తారు. అంటే చెప్పాలంటే వారికి చేదోడు వాదోడుగా ఉండి దేశాన్ని ఇటువైపు అటువైపు నడిపించాలని గ్రామ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ వాటికి సూచనలు ఇస్తూ ఉంటారు. ఇలా చాలామందిని ఈ నెంబర్స్లో నేను చూశాను. ఇకపోతే ఈ 3 నెంబర్కు ఒక ప్రత్యేకత ఉంది. ఆత్మ విశ్వాసం ఎక్కువ. ఎవరిని నిందించడానికి ఇష్టపడరు. ఎవరన్నా నిందిస్తే వాళ్ళు ఊరుకోరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోరు. కుటుంబ సమస్యలకు దూరంగా ఉంటారు. కుటుంబ సమస్యలను ఈజీగా పరిష్కారం చేయగలుగుతారు. తర్వాత మనీ లాండరీ విషయంలో అంటే డబ్బు వ్యాపారాలు కానీ లేదా ఏదైనా ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి మంచి సమతుల్యంగా వ్యాపారం చేస్తారు వీరు. ఇకపోతే సాఫ్ట్వేర్ రంగంలో కానీ లేకపోతే ఎడ్యుకేషన్ రంగంలో కానీ లేదా ఇంకా వ్యవసాయ క్షేత్రాలలో కానీ వీరికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రంగము ఆ రంగం అని లేదు. 3 నెంబర్లో ఉన్నవారికి చాలామందికి సంతానంలో పుత్ర సంతానాలు ఉంటాయి, మంచి సంతానం కలిగి ఉంటారు. ఇకపోతే 1, 2 అంటే ఇది 12 నెంబర్, అది మొత్తం టోటల్గా చూసుకుంటే 3 నెంబర్కి వస్తుంది. 1 సూర్య సంఖ్య, 2 చంద్ర సంఖ్య. ఈ 2 నెంబర్ల కలయిక 2 గ్రహాల యొక్క క్వాలిటీ ఉంటుంది వీరికి. 1 ఆత్మస్థైర్యము, పోరాట పటిమ. 2వది మన మానసికంగా పరిపూర్ణత లేదా మానసికంగా ప్రశాంతత, ప్రేమ తత్వాన్ని కలిగి ఉండడం, ఇతరులను ప్రేమించడం, తల్లిదండ్రులంటే ప్రేమించడం, స్నేహితులను ప్రేమించడం. ఈ 2 నెంబర్లు. గురువు 3వ నెంబర్ అని చెప్పాను, ఇది కూడా 3 కానీ క్వాలిటీస్లో కొంత తేడా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్న ప్రశాంతపరిచే తత్వం ఉంటుంది. 21 నెంబర్ కూడా సేమ్ అలానే ఉంటుంది. అలాగే 30 నెంబర్ 0కి వాల్యూ లేదు, ఆ నెంబర్ 3గానే ఉంటుంది.
అన్ని రంగాలలో వీళ్ళు రాణిస్తారు. ప్రభుత్వానికి దగ్గరగా ఉండే రంగాలైతే వీళ్ళకి అత్యద్భుతంగా రాణిస్తుంది. ఇకపోతే వీరు ఈ నెంబర్లో పుట్టిన వారందరూ గురుగారు మరి ఈ నెంబర్లో పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నావు, నేను కూడా ఉన్నాను, మరి నేను అలా మీరు అన్నట్టుగా లేను, దానికి కారణం ఏమిటి అని అంటే, న్యూమరాలజీలో కేవలం ఒక డేట్ ఆఫ్ బర్త్ కాదు, అది కొంతవరకు తన యొక్క క్యారెక్టర్ను తెలియజేస్తుంది. కానీ అదృష్టాన్ని తెలియజేసేది మాత్రం పూర్తి స్థాయిలో డెస్టినీ నెంబర్ అంటారు దాన్ని. అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మూడింటిని కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు, విధిరాత నెంబర్ అంటారు. ఆ నెంబర్ కనుక ఒకవేళ వీరికి 5 కానీ 8 కానీ 4 కానీ ఉంటే వీరు ఇంతగా రాణించలేరు. వారు 5 కానీ 8 కానీ 4 కానీ మీరు చూసుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ను ఒకసారి టోటల్ చేసుకుంటే ఆ నెంబర్ కనుక ఈ నెంబర్ కనుక వస్తే 5 కానీ 8 కానీ 4 కానీ వస్తే మీరు ఎంత కష్టపడ్డా రాణించలేరు. మీ గొప్పతనం ఉండదు, మీకు ఏది కలిసి రాదు, పేదరికంలో ఉండిపోవాల్సి వస్తుంది, మానసికంగా ఇబ్బందికరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇక ఆర్థికంగా అయితే బాగా లోట్లు ఉంటాయి. మరి దానికి న్యూమరాలజీ ఏం చెప్తుంది, ఏం చేయమంటుంది అంటే, మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి. ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది. ఏ అనే దానికి 1, బి అనే దానికి 2, ఇట్లా మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్కు వచ్చే టోటల్ సంఖ్య సరి అయిన డెస్టినీ నెంబర్లోకి మార్చుకోవాలి. అది 3లోకి మార్చుకున్నా, 1లోకి మార్చుకున్నా, 2లోకి మార్చుకున్నా, 6లోకి మార్చుకున్నా, అంటే మొత్తం సంఖ్యలను కూడుకుంటే ఏమవుతుంది, 18 వచ్చిందనుకో 9 మిత్ర సంఖ్యనే అది. అలాగే 20 వచ్చిందనుకో 2 మిత్ర సంఖ్యనే. ఆ నేమ్ ఆఫ్ కరెక్షన్ వైబ్రేషన్స్ పెంచాలి. వైబ్రేషన్స్ ఎప్పుడైతే పెంచుతుందో మీరు అదృష్టవంతులుగా మారే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ను మార్చలేము, డెస్టినీ నెంబర్ను మార్చలేము. మనం చేయవలసింది ఏమిటి, మన నేమ్ ఆఫ్ కరెక్షనే. ఇలా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని ఒక క్రమ పద్ధతిలో కనుక ఒక కోర్సులా రాసేసి దానికి సంబంధించిన లక్కీ డేట్స్ ఉంటాయి, ఎవరెవరికి ఏ లక్కీ డేట్స్ ఉంటాయి అనేది ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని తీసుకొని ఆ లక్కీ డేట్లో కనుక మనం పనిచేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఇది 100 మందికి కరెక్షన్ చేశాను. నా దగ్గరికి ఎవరైతే కరెక్షన్ చేసుకున్నారో 2 రకాలుగా చూస్తాను నేను. ఒకటి ఆస్ట్రాలజీ పరంగా, రెండవది న్యూమరాలజీ పరంగా, మూడవది పామాలజీ పరంగా. 3 రకాలుగా వాళ్ళని పరిశీలించి సరి అయిన నెంబర్నిచ్చి ఖచ్చితంగా తోడ్పాటుకు పడతాను నేను. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్ కానీ, జాతక సమస్యలను కానీ, ఏమైనా పామాలజీ గురించి తెలుసుకోవాలనుకున్నా కానీ, లేదా తాళపత్ర గ్రంథాల గురించి మీకు ఏదైనా అవగాహన కావాలనుకున్నా కానీ ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను, మీ అభివృద్ధికి తోడ్పడతాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.